హాయ్ ఫ్రెండ్స్, హలో యూట్యూబ్ ఫ్యామిలీ. మార్నింగ్ అయితే మీ ముందుకి నేను ఉసిరికాయలు క్లీన్ చేస్తున్నానని చెప్పి వీడియో పోస్ట్ చేశాను. మరి ఉసిరికాయలు క్లీన్ చేశారు, ఏం చేశారు ఏంటని మీరైతే అనుకుంటారు కదా. ఉసిరికాయ పచ్చడి అయితే పట్టేసింది మా మమ్మీ ఇవాళ. యాక్చువల్గా పట్టే వీడియో కూడా నేను పెడదాం అనుకున్నాను, పిక్లు ఎలా కలుపుతారు ఏంటని. కానీ ఆ టైంలో నేనైతే ఇంటి దగ్గర లేను, నేను స్కూల్కి వెళ్ళిపోయాను. మా మమ్మీయే పట్టేసింది. పగలు ఆవిడే పని చేసుకుని అదంతా చేసుకుని ప్రిపేర్ చేసి ఈవినింగ్ వచ్చేసరికి ఇదిగమ్మ పచ్చడి ప్రిపేర్ చేశానని చెప్పింది. ఆ రెసిపీ అయితే ఇప్పుడు మా మమ్మీ ద్వారా ఎలా పట్టిందో మేము చూపించలేకపోయినా ఆ రెసిపీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఏం మమ్మీ చెప్దామా రెసిపీ ఎలా చేస్తావు? ఎలా చేసావు? ఫస్ట్ ఉసిరికాయలు నువ్వు బాగు చేసి ఇచ్చినవి ఉసిరికాయలు నూనెలో వేపా, పక్కన పెట్టుకున్నా. ఎలా ఎంతవరకు వేపాలి? దోరగా నల్లగా కాయ పగిలేదాకా వేపాలి. కాయ మెత్తగా రావాలి, పగిలిపోవాలి. కాయ నూనెలోనే పగిలిద్ది, అట్లా వేపాలి, నల్లగా వచ్చింది. వేపిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో పోసి చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్నాక చింతపండు పులుసు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని అది పక్కన పెట్టుకోవాలి. పులిహార పులుసు లాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మెంతిపిండి, ఆవు పిండి, కారము, ఉప్పేమో చింతపండు పులుసులో వేసేస్తాం. ఇక పసుపు కూడా చింతపండు పులుసులో వేసేస్తాం. ఇవన్నీ కలిపేసేసేసి ఈ ఏపిన నూనెలోనే తాలింపు దినుసులు తాలింపు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ గబ్బాలు ఇవన్నీ దీంట్లో పోసుకొని ఈ కారము, ఈ మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ వేసుకొని కలిపేసేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం గిన్నెలో ఈ కాయలకేసి కలుపుకొని అప్పుడు ఈ పులుసు పోసి కలిపేసేసుకున్నాక అప్పుడు ఈ తాలింపు వేసిన నూనె కూడా చల్లారిపోయాక ఆ నూనె పోసి కలిపేసుకొని పెట్టుకున్నాం. సరే, అన్నీ కలుపుకోవాలని చెప్తున్నావు, మరి పాలాలు చెప్పేంటి? క్వాలిటీ మానికి ఉసిరికాయలకి కేజీన్నర నూనె, శనగ నూనెలో వేయించా. కేజీన్నర నూనె. ఆవు పిండి పావు కేజీ ఆవాలు తెచ్చి పిండి పట్టా. కొలత ఏం లేదు ఆవు పిండికి. పావు కేజీ ఆవాలు, 50 గ్రాములు మెంతిపిండి, 50 గ్రాములు మెంతిపిండి, ఆవు పిండి పావు కేజీ ఆవాలు, మళ్ళీ చింతపండు పులుసు 1/2 కేజీ. 1/2 కేజీ చింతపండు పులుసులో 4 గిద్దలు ఉప్పు, 4 గిద్దల ఉప్పు పోసా ఉడకబెట్టేటప్పుడు. అంత పసుపు వేసా, ఉడకబెట్టేసేసా. ఇక కారం 5 గిద్దల కారం పోసా. 5 గిద్దల కారం పోయాలి. ఇక పసుపు వేసుకోవసరలా, ఉప్పు వేసుకోవసరలా, చింతపండు పులుసులోనే ఉంటుంది. కారం మటుకు 5 గిద్దల కారము, ఈ పావు కేజీ ఇది ఆవు పిండి, మెంతిపిండి 50 గ్రాములు మెంతులు వేపుకొని దోరగా వేపుకొని పట్టుకోవాలి. మెంతిపిండి పట్టుకొని ఇక అంతా కలిపేసుకొని ఆ మిశ్రమం అంతా కలిపేసుకొని ఈ తాలింపు వేస్తాకండి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ గబ్బాలు పావు కేజీ తెచ్చుకొని ఒక 100 గ్రాములు ఏమో దంచేసా తాలింపులో. ఒక 150 గ్రాములు గబ్బాలేమో ఒలిచి పోసా, మామిడికాయ పచ్చడి పోసినట్టుగా పోసేసేసి ఇక తాలింపు దినుసులు ఈ ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేసావు. అట్లయితే చూపించేద్దాం. చల్లారిపోయాక కలిపేసా. పచ్చడి అయితే మేము కూడా తిన్నాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నేనైతే ఫోన్ చేసి మరీ చెప్పాను, నాకైతే వచ్చేసరికి అన్నం రెడీగా ఉండాలి, నేను తింటానని చెప్పి. వచ్చేసరికి అన్నం అయితే వండట్టు పెట్టింది మా మమ్మీ. నేనైతే తినేసాను, చాలా బాగుంది. అటు అంటే మరీ మంటగాను లేదు, మరీ పుల్లగాను లేదు. రెసిపీ అయితే సూపర్గా ఉంది మమ్మీ, సూపర్. థ్యాంక్ యూ, బాయ్.